ఏపీ అసెంబ్లీలో అమరావతి అసైన్ భూములపై చర్చలో భాగంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 25,000 ఎకరాల అసైన్ భూములు రిజిస్ట్రేషన్ చేయగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిర్ధారణ అయినట్లు మంత్రి తెలిపారు. ఆ రిజిస్ట్రేషన్లు ఆపేయమని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోని తప్పుల్ని సరిదిద్దుతామని, ఈ మేరకు రీసర్వే చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏదైతే నిరుపయోగంగా ఉందో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అసైన్ చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అధ్యక్ష. 2019 నాటికి అధ్యక్ష దాదాపుగా 36,36,748 ఎకరాలు ఈ ప్రభుత్వాలు పంపిణీ చేసే అధ్యక్ష. అయితే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు 6 నెలల ముందు అధ్యక్ష సరిగ్గా నిషిద్ధ 22 ఏదైతే ఉందో అధ్యక్ష దాంట్లో 9 లక్షల పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించే ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదైతే వారి యొక్క చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష, 35 యాక్ట్ తీసుకొచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన భూములు, సాగు భూములు, అలాగే 10 ఏళ్లు పూర్తయినటువంటి ఇంటి స్థలాలు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించే దిశగా 2020 ఆంధ్రప్రదేశ్ అసైన్ చట్టం అధ్యక్ష 1977లో సవరణలు చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అసైన్ భూములని యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాము అని చెప్పి తెలుసుకుని ముందే అధ్యక్ష ఈ యొక్క రాబందుల అధ్యక్ష ఏదో వైసీపీ రాబందుల అధ్యక్ష ముందుగానే అక్కడికి వెళ్ళటం ఈ అసైన్